సో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 3 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతారహ చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటనలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం మొదటి భాగంలా మ్యాజిక్ చేసిందా? రివ్యూలో చూద్దాం. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. వాహ్ అనిపించింది. గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో దానికి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతారహ చాప్టర్ 1ని రూపొందించారు దర్శకుడు రిషబ్ శెట్టి. ఇందులో ఆయనే హీరో. ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. జె రంగుల్జన్ దేవయ్య ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని నేడు గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ముందు రోజు రాత్రినే ప్రెస్ ప్రీమియర్ని ప్రసాద్ ఐమాక్స్లో వీక్షించాను. కాంతార హిట్ కావడంతో ఈ ప్రీక్వెల్పై భారీ అంచనాలున్నాయి. దీంతో సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. స్టార్ డైరెక్టర్స్ నిర్మాతలు బయ్యర్లు కనిపించడంతో థియేటర్ కళకళలాడింది. భారీ అంచనాలతో థియేటర్ లోపలికి వెళ్లాను. మరి కాంతార మ్యాజిక్ ఇందులో వర్కౌట్ అయ్యిందా? రిషబ్ శెట్టి ఈ మూవీని ఆకట్టుకునేలా తెరకెక్కించాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కాంతార ముగింపు నుంచి ఈ కథ ప్రారంభమవుతుంది. హీరో దేవుడిగా ఎలా మారాడు, ఎలా భూమిలో మాయమైపోతాడు, అసలు తమ దైవం కథేంటి అనేది పిల్లవాడికి కథ చెబుతుంటారు. దీంతో పూర్వీకుల కాలంలోకి కథ వెళ్తుంది. అప్పటి కాలంలో కర్ణాటక దక్షిణ ప్రాంతంలో దట్టమైన అడవి ఉంటుంది. అందులో 3 తెగలు ఉంటాయి. వారిలో కాంతార తెగ చాలా పవర్ఫుల్. వాళ్ళు అడవిని కాపాడుతూ ఉంటారు. వారి దైవమైన శివుడిని కాపాడుకుంటారు. వారి నాయకుడైన బర్మెలో ఆ దైవశక్తి ఉంటుంది. ఆ దేవుడిని అడవిని తమ వశం చేసుకోవాలని పింజర్ల తెగ ప్రయత్నిస్తుంటుంది. కాని సాధించలేకపోతారు. మరోవైపు కాంతార అడవిని ఆక్రమించుకోవాలని అందులోని సుగంధ ద్రవ్యాలను దోచుకోవాలని వ్యాపారం చేయాలని బంగ్రా రాజ్యపు రాజు విజయేంద్ర ప్రయత్నిస్తాడు. కాని దైవం అతన్ని చంపేస్తుంది. తండ్రి మరణాన్ని రాజశేఖరుడు యువరాజు స్వయంగా చూస్తాడు. అతను పెద్ద అయి రాజపాలన తీసుకుంటారు. ఆయనకు కొడుకు కులశేఖరుడు కూతురు కనకవతి ఉంటారు. రాజశేఖరుడికి వయసు పెరగడంతో రాజ్యపాలన బాధ్యతలను కొడుకు కులశేఖరుడికి అప్పగిస్తారు. కాని ఆయన సరిగ్గా రాజ్యపాలన చేయలేకపోతాడు. నిత్యం మత్తులో జోగుతుంటాడు. దీంతో రాజశేఖరుడు అతని కూతురు కనకవతినే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాంతార అడవిలోని శివపూదోటపై అందరి కన్ను పడుతుంది. కాని అందులోకి వెళితే బయటకు రాలేరు, బతకలేరు. దానిలోకి వెళ్లాలనేది కనకవతి, అలాగే రాజు కులశేఖరుడు భావిస్తారు. ఓసారి కులశేఖరుడు ప్రయత్నం చేయగా దైవం వేటాడుతుంటుంది. కాని కాంతార జనమే వారిని తరిమేస్తారు. అందులో ఒక సైనికుడు వాళ్లకి దొరికిపోతాడు. అతని సహాయంతో బర్మే అతని సహచరులు బంగ్రా రాజ్యంలోకి వస్తారు. అక్కడి అభివృద్ధియా ప్రజలను వారు వాడే వస్తువులను మార్కెట్ని చూసి ఆశ్చర్యపోతారు. తమ అడవి నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని వాళ్లు కూడా వ్యాపారం ప్రారంభిస్తారు. అందుకు కనకవతి సహకరిస్తుంది. అంతేకాదు బర్మెకి దగ్గరవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. బంగ్రా రాజ్యంలోని బందర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వ్యాపారం చేస్తుంటారు. బర్మె వర్గం వారి చర్యలు మితిమీరిపోతున్నాయని భావించిన కులశేఖరుడు తానేంటో చూపించేందుకు సైన్యంతో అడవికి వచ్చి అందరిని చంపేస్తాడు. మరి తమ ప్రజలను కాపాడుకునేందుకు బర్మి ఏం చేశాడు? ఆయనలోకి దైవం ఎలా వచ్చింది? కులశేఖరుడి అంతు ఎలా చూశారు? కొడుకు కోసం రాజశేఖరుడు ఏం చేశారు? కనకవతిలోని మరో కోణం ఏంటి? వీటన్నింటినీ బర్మి ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ. కథ ప్రారంభంలో చెప్పినట్టుగా కాంతార ముగింపులోని అంశాలను పరిచయం చేస్తూ గతంలోకి వెళ్తుంది ఈ మూవీ స్టోరీ. కాంతారల పూర్వీకులు ఏం చేశారనేది, అప్పుడు ఆ జనం ఎలా ఉండేవారు, ఆ గిరిజనులు ఎలా జీవనం సాగించేవారు, వారి దైవం వంటి అంశాలను ఇందులో ప్రారంభంలో చూపించారు. అదే సమయంలో అప్పటి బంగ్రా రాజ్యంలోని రాజుల పాలన ఎలా ఉండేదనేది ఇందులో చూపించారు. కథపరంగా రెండూ సేమ్. కాకపోతే కాంతారలో అడవిలో ఒక జమీందారుని చూపించారు. ఇందులో రాజుల రాజ్యాన్ని చూపించారు.
అందులో తమ భూమి కోసం పోరాటం, ఇందులో తమ ప్రాంతమ కోసం తమ సహజమైన ఆస్తుల కోసం పోరాటం. కాంతారలో వ్యాపారమనే ఆలోచన లేదు, కాని పూర్వీకుల్లో వ్యాపారమనే ఆలోచన కలగడం విశేషం. అడవిపై దుష్టుల కన్నుపడినప్పుడు దైవం ఏదో రూపంలో వస్తుంది, కాపాడుతుందనేది ఈ చిత్రంలో బలంగా చూపించారు. మధ్య మధ్యలో దాన్ని ఆవిష్కరించారు. అయితే ఎక్కువగా కాంతార తెగ నాయకుడు బర్మెవారి మనుషులు వ్యాపారం చేయాలనుకోవడం, బానిసత్వం నుంచి తమ వారికి విముక్తి కలిగించాలని చేసే పోరాటం ఇందులో హైలైట్ చేశారు. రాజుల కాలం దాని శటప్రాజ్యం చుట్టూ కథని నడిపే విధానం బాగుంది. రాజుల కాలం నాటి సాంప్రదాయాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. అందులోనే హీరో రాజకుమారితో ప్రేమాయణం, మార్కెట్లో యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు అడవిలో కాంతార తెగ చేసే యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం అటు కాంతార వాళ్లు మనుగడ కోసం పోరాటమ్మరోవైపు రాజు మత్తులో జోగడం, ఆయనొక జోకర్గా ఎస్టాబ్లిష్ చేయడం మెయిన్గా చూపించారు. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్తో గూస్ బంప్స్ తెప్పించారు. సెకండ్ హాఫ్ కాంతార ప్రజలకు బంగ్రా రాజ్యానికి మధ్య ప్రతీకారం ప్రధానంగా నడుస్తుంది. ఆ తరువాత భారీ యాక్షన్తో అటు కాంతారవారికి జరిగిన ప్రాణ నష్టాన్ని, ఇటు రాజుకి జరిగిన నష్టాన్ని చూపించారు. అనంతరం దైవం కోసం యాగాలు చేయడంలోని డ్రామాని బాగా ఆవిష్కరించారు. క్లైమాక్స్ని తీర్చిదిద్దిన తీరు అదిరిపోయింది. సినిమాలో మెయిన్గా విజువల్స్ మతిపోగొడతాయి. యాక్షన్ ఎపిసోడ్స్ వాహనిపిస్తాయి. అందులో హీరో రిషబ్ శెట్టి పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. రాజుల కాలం నాటి సెటప్ కనువిందుగా ఉంటుంది. చాలా లార్జ్ స్కేల్లో లావిష్గా ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా అలరించేలా ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్లోనూ యువరాజు దాడులు, ప్రతి దాడులు, ఆ సమయంలో హీరోలోకి దైవం రావడంతో మరోసారి కాంతార గుర్తుకు వస్తుంది. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. అయితే కాంతార మూవీలో ప్రారంభం నుంచే భూతకోలపంజుర్లి పండుగలను, వారాహ దైవాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దైవం తాలూకు ఎమోషన్స్ని బలంగా చూపించారు. దీంతో సినిమా మొత్తం అంతర్లీనంగా ఆ దైవందాని భావోద్వేగాలు ఆడియన్స్ని వెంటావుతుంటాయి. ఎంతటి ఫన్ సీన్లు పెట్టినా, థ్రిల్లర్ ఎలిమెంట్లు పెట్టినా అది క్యారీ అవుతూనే ఉంటుంది. వరాహం రూపంలో దాన్ని చూపిస్తూనే ఉంటారు. కాని ఇందులో శివుడి దైవత్వాన్ని చూపించారు. కాని ఇందులో ఆ ఎమోషన్ క్యారీ అవలేదు. దైవం తాలూకు భావోద్వేగం బలంగా చూపించలేదు. అది పండలేదు. దీంతో డ్రై ఫీలింగ్ అనిపిస్తుంది. రాజ్యంలో వ్యాపారం కోసం ప్రయత్నాల యువరాణితో ప్రేమాయణమంతా ఒక డ్రామా క్రియేషన్లాగా ఉంది తప్పితే కథకి సింక్ అయినట్టుగా లేదు. అంతేకాదు, ఆయా ఎపిసోడ్లు కూడా రాంగ్ ట్రాక్లో అనిపిస్తాయి. ఇక రాజు కులశేఖరుడి ఎపిసోడ్ బోరింగా కథని డైవర్ట్ చేసేలా ఉంటుంది. కథకి ఏమాత్రం సెట్ కాలేదు. అది ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. ఆ ఎపిసోడ్ డిస్టర్బ్ చేసేలా ఉంటుంది. హీరోలోకి దైవం వచ్చే సీన్ బాగున్నా బలంగా అనిపించలేదు. వా ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రతీకారం వైపు ఎక్కువగా నడుస్తుంది. అదే సమయంలో మళ్లీ ట్రాక్ తప్పినట్టుగా ఉంటుంది. కథని అనవసరమైన ట్రాక్లు ఎక్కించి డైవర్ట్ చేసి అటు ఇటు తిప్పి చివరికి ఎండ్ పాయింట్కి తీసుకొచ్చినట్టుగా ఉంది. యాక్షన్ సీన్లు తప్ప మరేవి అంతగా మెప్పించలేకపోయాయి. క్లైమాక్స్ని మాత్రం ఓ రేంజ్లో డిజైన్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు అడవి ఎపిసోడ్లు, కంగువాని యుద్ధం ఎపిసోడ్లు, బాహుబలిని క్లైమాక్స్లో హీరో ఆడదైవంగా మారడం, పుష్ప రెండుని తలపించడం గమనార్హం. బర్మిగా రిషబ్ శెట్టి నటన వా అనిపిస్తుంది. ఇందులో లవ్ ట్రాకి, రొమాన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. హీరోయిజంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆయన ఈ పాత్రలో అదరగొట్టారు. కాకపోతే అతనిలోకి దైవం వచ్చే సీన్లు ఎందుకో మొదటి భాగం స్థాయిలో లేవు. యాక్షన్ సీన్లలో మాత్రం దుమ్ములేపాడు రిషబ్. ఇక కనకవతిగా యువరాణి పాత్రలో రుక్మిణీ వసంత్ చాలా బాగా చేశారు. బలమైన పాత్ర ఆమెది. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్లో ఆకట్టుకుంటుంది. రాజు రాజశేఖరుడుగా జయరాం సెటిల్డ్గా బాగా చేశారు. కులశేఖరుడుగా గుల్షన్ దేవయ్య పాత్రలో ఒదిగిపోయారు. కాని ఆయన పాత్ర మాత్రం ఆడియన్స్ని ఇరిటేట్ చేస్తుంది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. అందరూ చాలా బాగా చేశారు. ఒదిగిపోయారు. ఇంకా చెప్పాలంటే జీవించారు. సినిమా కోసం ప్రాణం పెట్టారు. కాంతారా 2 మూవీ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. హాలీవుడ్ రేంజ్లో ఉంది.
ముఖ్యంగా రాజుల కాలం నాటి ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. వాహ్ అనిపిస్తుంది. ప్రతిదీ డీటెయిలింగ్గా వర్క్ చేశారు. ఆ విషయంలో తీసుకున్న కేర్ స్పష్టంగా కనిపిస్తుంది. కనువిందుగానూ ఉంటుంది. రాజుల రాజ్యానికి సంబంధించిన విజువల్స్ వాహ్ అనిపిస్తాయి. కెమెరా వర్క్ బ్రిలియంట్. అరవింద్ కే కశ్యప్ మంచి విజువల్స్ అందించారు. సినిమాకి అవి పెద్ద అసెట్గా నిలిచాయి. ఎడిటింగ్ పరంగా సురేష్ మలయ్య ఇంకా వర్క్ చేయాల్సింది. సినిమాని కొంత ట్రిమ్ చేయాల్సింది. సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. మొదటి భాగాన్ని మించలేదు కదా, దానికి సమానంగా కూడా లేదు. వరాహ సాంగ్ని మళ్లీ పెట్టినా బాగుండేది. యాక్షన్ సీన్లలో బీజిఎం పర్వాలేదు, కాని ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. దైవం వచ్చే సీన్లు కొంతవరకు ఓకే, కాని ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా చాలా రిచ్గా తెరకెక్కించారు. ఇక దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. తన ప్రాణం పెట్టాడని ప్రతి సీన్లో తెలుస్తోంది. కాని అంతే బాగా కథనాన్ని రాసుకోవడంలో సక్సెస్ కాలేదు. అనవసరమైన సీన్లతో కాలయాపన చేసినట్టుగా ఉంది. చెప్పాల్సిన విషయం చిన్నది కావడంతో 2.5 గంటల సినిమాని నడిపించడానికి కొన్ని సంబంధం లేని మరికొన్ని అవసరం లేని సీన్లని బలవంతంగా జోడించినట్టుగా ఉంది. ఆ ఒక్క విషయంలోనే ఆయన మిస్లీడ్ అయ్యారు. అదే సమయంలో భావోద్వేగాల కంటే హంగులు ఆర్భాటాలకే ప్రయారిటీ ఇచ్చారు. అదే ఇందులో మైనస్గా చెప్పచ్చు. క్లైమాక్స్ని మాత్రం బాగా డిజైన్ చేశారు. కథని నడిపించే విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో రిషబ్ శెట్టిది బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. కాంతారని మించిలేదు, కనీసం కాంతారలాగా కూడా లేదు. కాంతారని చూసిన వారికి అంతగా ఎక్కదు, చూడని వారికి నచ్చే చిత్రమవుతుంది. ఓవరాల్గా కాంతార మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కాంతార సృష్టించిన మ్యాజిక్ని కాంతారహా చాప్టర్ 1 కొనసాగించగలిగిందా అనేది ఆసక్తికరం. దైవం ఆవిర్భావ కథాటవి తెగల పోరాటాన్ని రిషబ్ శెట్టి ఎంతవరకు ఆకట్టుకునేలా చూపారు అనేది ఈ సినిమా సమీక్ష ముఖ్యాంశం.